ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు? చిచి చిచి చిచి, నాకేమీ అర్థం కావట్లేదు. నా వెనకాలేదో జరుగుతుందిరా. ఊరుకోండి సార్, ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు. గుర్తెచ్చుకోండి. పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇదేమన్నా ల్యాప్టాప్ ఏంట్రా? కిడ్నాప్ రా. పాపరా. అవునరా. ఏంట్రా పాపం? ఏంట్రా మీరు అనేది? సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మ్యాన్ అండ్ ఫైర్ ఆరిపోద్ది. పాస్పోర్ట్ చిరిగిపోద్ది. రే, మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా? సార్ మీరేమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్. ఏంటోరా? ఏ లఫ్ట్ గడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది. చెప్పరా. సార్ దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది. రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే ట్రేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఏరా? బాగుందిరా. ఏం బాగుంది సార్, మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది. కిడ్నాప్ కి 7 ఏళ్లు, బిల్డప్ కి 3 ఏళ్లు, మొత్తం 10 ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు. కరెక్టే సార్. ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా? యుఎస్ లో ఉండవు, ఇండియాలో ఉంటాయి. ఇది కరెక్ట్. ఓహో, మరి ఇప్పుడు ఎలా రా? అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మ ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్. ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు, మీరే పోలీసులు డీల్ చేసి మనం డైవర్ట్ చేయొచ్చు కదా. వాడు ఎప్పుడు దొరుకుతాడు రా? ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది వాళ్ళే కదా. డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్లాలి కదా. ఓహో, బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా. కర్మరా, కర్మ. సార్ 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 కుదిరా పట్టుకోర్రా. టిఫిన్ చేయండి అమ్మా. వద్దు, నిన్నటి నుంచి మీరేం తినలేదు. అమ్మని కదా, ఆకలేయట్లేదు. శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు. ఉండాలి, కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి. లేదు, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. కాఫీ 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 అని కప్పలా అరుస్తావేంటి? కప్పలు కాఫీ తాగవరా చెప్పు మొహోడా. కాఫీ రెడీ మేడం. అరే ఉండరా. ఎస్. నా మొహం చెప్పలా ఉంటుందేంట్రా? లేదు సార్, ఎవరన్నారు? ఇదే. నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మీకెలా తెలిసిందమ్మా? ఐ నీడ్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీలు, ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు. ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావంటి? నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు. కాఫీ కూడా కొనివ్వలేనోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా? స్టార్ బక్స్ కెళ్ళు, నా పేరు చెప్పు, అక్కడ ఇస్తారు. స్టార్ బాక్స్ వెళ్ళు, దాని పేరు చెప్పు, దానికి ఒక కాఫీ, నాకు ఒక కాఫీ తీసుకో. అక్కడికి వెళ్తే తను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్, మనం అందరం దొరికిపోతాం. అయితే ఒక పని చేయరా, నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఓకే. కూల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేయ్. సూపర్ ఐడియా సార్. చీ, ఆ కాఫీ నాకొద్దు, నీ మొహాన్ని కొట్టుకో. ఓకే, కూల్ అయిన తర్వాత నా మొహాన్ని నా కొట్టుకుంటాను. ఏం కాఫీ. చేస్తాను? ఇది ఎక్కడ దొరికిందిరా? కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతుందేంట్రా? నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త. సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాలండి సార్. మెయింటెనెన్స్ ఇదొక బొక్క మళ్ళీ మాకు. తీసుకో. పందా సార్, తన హీరోయిన్ సార్, తన పప్పు సాంబార్ తినదు, బాదం పిస్తానే తింటది, పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు. ఓ 25,000 ఇచ్చెళ్తే. 25,000? నీ బాబు సమయం ఉందనుకున్నావు ఎక్కడ? ఇదిగో 10,000. ఫుడ్ సంగతి నువ్వు చూడు, డ్రెస్ సంగతి నేను చూసుకుంటా. మేడం, బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం. దాని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చాం, అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి, తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి. మిస్టర్, ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అయితే. Get out. Get out. నీకు సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడా. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ, కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే. వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? వాళ్ళే అనుకుంటా. నేను చెప్పింది గుర్తుందిగా? బీ కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. రే, నా కూతురు అమ్మాయికురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్.
అదే ఇన్నోసెంట్ రా. ఏం జ్యోతి ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా? పొట్టోడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రాయ్, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? రమ్మి బయటపడ్డావా? బట్టంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేసు నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను. యుఎస్ లో 5 లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా ఎద్దవ్వా. నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా? ఓ, అరే అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా. సర్లే కానీ జ్యోతి, ఆ పొట్టోడు సంగతి మనకి ఎందుకు కానీ? అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిచ్చేసాలేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమిడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది. ప్రతివాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే, ట్రేస్ అవుట్. సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిందా? ఏంటే ఏం చెప్పావు నువ్వు? మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వెరీ ఇట్? మాదాపూర్ టవర్ సార్. మాదాపూర్ టవరా? మాదాపూర్ టవరా? ఆఫీస్ అయ్యండి, ఆఫీస్ అయ్యండి. ఎందుకండి? ఎందుకంటే అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? అబ్బా, టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే నాకు కాదు, వాడికి ప్రాబ్లం. సార్ ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. ఆపని చెప్తున్నాడు కదయ్యా. నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడికి వచ్చపడుతుందండి. ఏమయ్యా, చెక్ చేయి. సార్ ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఈడొకడు ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్కడేంటి? 4 లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్ లైన్ లో ఉండరా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అమ్మో పుట్టాడు. హలో సార్. ఎక్కడ తెచ్చావురా? సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్. నీ ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నావు. సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చాలో గాని ఓ పని చేయి, ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కడుక్కొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. రే నువ్వు త్వరగా వచ్చారా. అమ్మయ్యా. మిస్ అయింది సార్. ఏంటి ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్. నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దెర్ ఇస్ ఎ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గు లేకపోతే ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ప్రెస్ అడిగావు కదా. సూపర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు, నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఇది ఎలా? సచ్చినోడా కట్లిపు తీరా. ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ, దోశ, అప్పడం, బడా. బాత్రూమ్ ప్రాబ్లం రా. తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా, విప్తాను. ఏంటిలా ఉంది? ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ
చెప్పు తెగుద్ది. ఓకే ఓకే అంటే 48 అవర్స్ అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్. ఓహో, రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. ఎంతసేపు రా? కొట్టదమ్మా, నేను పెద్ద ఫ్యానమ్మా. కానురా, నిజం చెప్పు. అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా. పట్టతలు గాని భలే ఆడేసుకున్నాం కదన్నా. రుచిగడేడి మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరో అమ్మా. నన్ను వదిలే బాబా. అమ్మా వచ్చారా, కపడరా. నా మాట విను ప్లీజ్. కూల్ కూల్ కూల్. నువ్వు ఆగండి, నేను మాట్లాడతాను. ఓ, 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 ఓ. ఇది హీరోని కాదురా, వీళ్ళని రా, కాపాడరా. ప్లీజ్. శృతి శృతి శృతి. ఎంత గట్టి కొడుతుంది. సారీ సారీ. శృతి శృతి ప్లీజ్ స్టాప్ ఇట్. నా మాట విను శృతి, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. అరపడేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ విజు రారా. గట్టి పట్టుకోరా సావిత్రి, సావిత్రి గట్టి పట్టుకోరా రే, గట్టి పట్టుకోరా. బాబాయ్ రే ఇది మాటలతో అయినదిరా, దీని ముఖం మీద నేను మాట్లాడతాను కదా. అటు కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు. అప్పుడు నీ షూటింగ్ స్టాప్, నీ మనీ స్టాప్, నీ లైఫ్ స్టాప్. అవసరమా? మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు. చూడు, అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు. మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. 2 నెలలు కాదు, 2 రోజులు ఓపి పట్టు. మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం. అప్పటిదాకా నేను హీరోయిన్ లా కాదు, రాణిలా చూసుకుంటాను. అవును. సారీ. నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా ప్రామిస్. ఆకలి. 1 minute రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉన్నాను తెలుసా? నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం, ఇంకా చాలా వస్తున్నాయి. మన తీసుకొచ్చిన హీరోయిన్ అదా డూప్రా, ఇదో ఉత్తర అల్టిమేట్ కకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది. ఎలా తింటుందో చూడు. మీకు ఆకలి అవుతుందా? ఇప్పటిదాకా ఉంది, భయమేసి పారిపోయింది. నువ్వు తినమ్మా, తిను. ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా. ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట. ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు. ఆ రోజుల్లో మా ఊళ్ళో 7 పెంకులాట బాడేవాడు. ఓ రోజు పందెం గాడని నా దగ్గర డబ్బులు లేవు. 1, 2 కాదు, 30 రూపాయలు. సో సాడ్. యా సాడ్ స్టోరీ. నీది? మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం. నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా. దొంగ పోలీసైనా కోతి కొమ్మచ్చైనా అన్నీ నాతోనే ఆడేది. ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం. ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా? చెప్పండి మేడం, ఇస్తారా? కూల్ కూల్. అందుకే ఈ కిడ్నాప్లు. ఐఎమ్ సో సారీ. ఓకే రా, ఓకే. థ్యాంక్ యూ మేడం. నీ కథ ఏంటి? నా గతం మర్చిపోయాను శృతి. ఏమి గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడానికి 25 లక్షలు అవుతుందట. డాక్టర్ చెప్పాడు. అయితే ఇదెలా గుర్తుంది? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి. గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంతుంది. పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. అతనెక్కడా?
కత్తి దిగితే గంట బతకొచ్చు, బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు, కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు. స్పాట్ ఓకే సార్. ఓకే మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రహ్మి. ఆయన పియేనా? సార్ ఏంటి వెనకాల వస్తున్నారా? కాఫీ తీసుకుంటారా? రాజు కాఫీ చెప్పమ్మా. నేను కాఫీ తాగను. మరి తింటారా? ఓ ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్, మ్యాన్ ఆన్ ఫైర్. సిమ్ కార్డ్ అంత లేవు, నువ్వు సీక్రెట్ ఏజెంట్. ఊరుకోవే. సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. వావ్ సూపర్. ఏ అంజీ ఇట్రారా. సార్ 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 మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. పంచ్ పగిలిపోయిందిరా. ఆ సిమ్ డైలాగ్ చెప్పాలా? యా యా యా. సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది, రాసుకో. నెట్వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది డైరెక్టర్ గారికి చూపించు. ఓకే సార్. దిస్ హ్యాస్ టు బి దేర్. ఓకే సార్. గో. క్వశ్చన్స్ మొదలు పెడదామా? ఓకే అడగండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాబాయ్? బాగున్నారు. గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు లేచారా? లేదే. ఏదో చెయ్యెత్తినట్టుంటేను. అదేంటో సార్, నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నారా? యా. నో, దట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్స్ ట్రూ. ఓ శృతి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? Oh, fine. ప్రభాస్, బన్నీ, తారక్, తాప్సీ, తమన్నా, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి. వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా? రై నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఇలా అడుగుతావు? 100%. హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా సరే, మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదలను. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. డోంట్ టచ్. రే మేం బతకడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు? తప్పు కదా. రమ్మి అంట. వాట్ ఆర్ యు టాకింగ్? రా. మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో, ప్లేయర్ పగిలిపోద్ది. ప్లేయర్ పగిలిపోద్ది. ప్లేయర్లు పగల కొట్టుకోవడం ఎందుకులేండి. హాయ్ రాణా, బాయ్ స్వీట్ బాయ్ రాణా.